హాయ్ అండి, గుడ్ మార్నింగ్. టీ కాఫీ తాగారా? నేనైతే ఈరోజు టీ పెట్టలేదండి, పాలైతే పెట్టాను పొయ్యి మీద. ఇంకా పింకీ వాళ్ళు స్కూల్కి వెళ్ళాక టీ పెట్టుకుందాంలేని ఆగాను. ఇంకా నా ఒక్కదానికే కదా టీ. ఇంకా ఈరోజు అయితే పులిహోర అండి మాది. దొండి రాత్రి అయితే చింతపండు పులిహోరకి పులుసు అయితే చేశానండి. అన్ని వేసిన పప్పు, అన్ని తాలింపులు అన్నీ వేసేసాను. రాత్రి చేసి పెట్టుకున్నా. ఇంకా నైట్కే కదా పులిహోర బాగుండేది, ఇంకా అందుకని చెప్పి పక్కన పెట్టాను. ఇదైతే నాకు దాదాపు ఒక 2 months వస్తుందండి. ఏంటంటే డైలీ పులిహోర ఏం తినం కదా, వారానికి 1 లేదా 2 సార్లు. అందుకని చెప్పి ఇలా ఎక్కువగా చేసి పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. చూడండి, వేడి వేడి అన్నంలో ఏమో పింకీ వాళ్ళ క్యారేజీకి కలిపాను. ఇదేమో కొంచెం వేడన్నము రాత్రి మిగిలిందండి. రైస్ ఒక మనిషి తినే అన్నం మిగిలిపోయింది. ఇంకా రాత్రి మిగిలింది కదా, ఆ రైస్ ఇంకొంచెం వేడన్నము ఉంటే ఇప్పుడు టిఫిన్ కింద తింటారని చెప్పి కలుపుతున్నా. ఇట్లా పులిహోర పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అన్నం మిగిలినప్పుడల్లా మనకి పడేయకుండా అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్కో ఏమో అన్నం త్వరగా పాడైపోతుంది. మనం పక్కన పెట్టేస్తాం కదా మిగిలిపోయిన రైస్. అలా పక్కన పెట్టి పాడేసే బదులు ఇలా పులిహోర పేస్ట్ ఉందనుకోండి, అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు. ఎంత రైస్ మిగిలితే అంత. నైట్ కలుపుకున్నా ఇప్పుడు పొద్దున్న టిఫిన్ కింద తినేయచ్చు. ఇంకా మరి మీ టిఫిన్ ఏంటండి? మీరేం చేసుకున్నారో నాకైతే కామెంట్లో చెప్పండి అబ్బా. దొండి కలిపేసానుగా, వాళ్ళకి టిఫిన్కి తింటారు. వాళ్ళ ప్లేట్స్ మొత్తం పెట్టేస్తే వాళ్ళే తింటారు. ఇదైతే క్యారేజ్లో పెట్టేయాలి ఈ పులిహోర అయితే.